ఉక్రెయిన్ రష్యా సుదీర్ఘ యుద్ధానికి కారకులెవరు? ఈ ప్రశ్న ట్రంప్ను అడిగితే రెండో మాట లేకుండా భారత్ అని చెప్తాడు. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా మాస్కోకు ఆర్థికంగా సాయపడుతున్నారని నోటికొచ్చింది చెప్తాడు. నిజమేంటంటే రష్యా నుంచి అధికంగా చమురు కొంటున్న దేశం చైనా. ఇది తెలిసి కూడా బీజింగ్ను టచ్ చేసి ధైర్యం చేయడు. చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ట్రంప్కు తెలుసు. అయితే ఫస్ట్ ట్రంప్ నోట చైనాకు వినాశనం తప్పదన్న మాట వినిపించింది. తన దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయని, వాటితో ఆడితే చైనా నాశనం కావడం ఖాయం అంటూనే తాను ఆ పని చేయనన్నారు. దీంతో ట్రంప్ దగ్గర చైనాను నాశనం చేసేంత వ్యూహాలు నిజంగా ఉన్నాయా అనే చర్చ మొదలైంది. ఇంతకు చైనా వినాశనానికి ట్రంప్ దగ్గర ఉన్న వ్యూహాలేంటి? నిజంగా చైనాను టచ్ చేసి ధైర్యం ఉంటే సుంకాల విషయంలో ఎందుకు జంకుతున్నాడు? వాచ్ దిస్. డ్రాగన్ కంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్. తాను డిసైడ్ అయితేనే డ్రాగన్ కథ ముగుస్తుందని కవ్వింపులు. చైనాను టచ్ చేసే ధైర్యమే ఉంటే సుంకాలపై జంకెందుకు? It's happening. You see it. It's happening. They have some cards. We have incredible cards, but I don't want to play those cards. If I played those cards, that would destroy China. I'm not going to play those cards. చైనాతో వాణిజ్య యుద్ధం గురించి ట్రంప్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. బీజింగ్తో తాము గొప్ప సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కువన్నారు. ఈ విషయంలో పోటీకొస్తే బీజింగ్కు వినాశనం తప్పదని పరోక్షంగా హెచ్చరించాడు. ఈ ఏడాది చివర్లో లేదా ఆ తర్వాత కొంతకాలానికి నేను చైనా పర్యటనకు వెళ్తా. ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలు ఉండబోతున్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉంది. చైనా వద్ద కొన్ని కార్డులు ఉన్నాయి. మా వద్ద అంతకంటే అద్భుతమైన కార్డులు ఉన్నాయి. కానీ వాటితో నేను ఆడాలనుకోవట్లేదు. ఒకవేళ ఆడితే చైనా నాశనమవుతుంది. అందుకే ప్రస్తుతానికి ఆ కార్డులు నేను ఆడను అని ట్రంప్ వెల్లడించాడు. ఇదే సమయంలో ఆటోమొబైల్ రక్షణ రంగానికి అవసరమైన మ్యాగ్నెట్స్ సరఫరాను చైనా కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశాడు. ఆ మ్యాగ్నెట్స్ మాకు ఇవ్వాల్సిందే, లేదంటే వారిపై 200% టారిఫ్లు విధిస్తాం. దానివల్ల మాకు ఎలాంటి సమస్య రాదు అని బెదిరింపులకు దిగాడు. ట్రంప్ దగ్గర నిజంగా చైనా అంతుచూసే వ్యూహాలే ఉంటే మరి టారిఫ్స్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాడు? ఇప్పుడు మిలియన్ మార్క్ ప్రశ్న ఇదే. రష్యా నుంచి చమురు కొంటున్నామని భారత్పై 50% టారిఫ్స్ విధించిన ట్రంప్ మనకంటే ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాను మాత్రం టచ్ చేయలేకపోయాడు. అందుకు కారణం డ్రాగన్ ని టచ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే. మే నెలలో అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు మొదలయ్యాయి. ఇరువైపులా సుంకాలను తగ్గించుకునేందుకు అంగీకరించారు. జెనీవాలో జరిగిన చర్చల తర్వాత సుంకాల నుంచి చైనాకు 90 రోజుల పాటు ట్రంప్ మినహాయింపును ఇచ్చాడు. ఇటీవల ఆ గడువు మరో 90 రోజులు పొడిగించాడు. ప్రస్తుతం చైనా దిగుమతులపై ట్రంప్ 30% సుంకాలను అమలు చేస్తున్నాడు. అమెరికాపై చైనా 10% సుంకాలు విధించింది. అయితే మరోసారి గడువు పొడిగించడంపై ట్రంప్ క్లారిటీ ఇచ్చాడు. చైనాతో తాము చక్కగా వ్యవహరిస్తున్నామన్నాడు. అమెరికాకు చైనీయులు భారీగా సుంకాలను చెల్లిస్తున్నట్టు చెప్పాడు. జిన్పింగ్తో తనకు మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చైనా విషయంలో అమెరికా తుస్సుమన్నదని ట్రంప్కి బాగా తెలుసు. డ్రాగన్తో వాణిజ్య యుద్ధంలో ట్రంప్కి ఎగ్జిట్ ప్లాన్ లేదు. ఎందుకంటే ట్రంప్ను ఎలా బెదిరించాలో చైనాకు అర్థమైంది. అమెరికాను ఇబ్బంది పెట్టే అంశాలను గుర్తించి వాషింగ్టన్ ఆయువు పట్టుపై డ్రాగన్ దెబ్బ కొట్టింది. ఎక్కడ కొడితే ట్రంప్ దారికొస్తాడో బీజింగ్ తెలుసుకుంది. అందులో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. మొదటిది హాలిడే దిగుమతుల ఒత్తిడి. ఏటా అమెరికన్ రిటైలర్లు క్రిస్మస్ సీజన్ కోసం భారీగా వస్తువులను నిల్వ చేసుకుంటారు. అమెరికన్లు ఎక్కువగా క్రిస్మస్ కి ముందే షాపింగ్ చేస్తారు. అందుకోసం సెప్టెంబర్ నుంచే పెద్ద ఎత్తున తనకు కావాల్సిన వస్తువులను రిటైలర్లు దిగుమతి చేసుకుంటారు. ఈ దిగుమతులు పెద్ద మొత్తంలో చైనా నుంచే వస్తాయి. ఒకవేళ ట్రంప్ సుంకాలు అమలు చేస్తే అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. అంటే రిటైలర్లు ఎక్కువగా చెల్లించవలసి వస్తుంది. వినియోగదారుల జేబులు గుల్లయ్యేవి. అందుకే సుంకాలను తాత్కాలికంగా ట్రంప్ వాయిదా వేశాడు. ప్రస్తుతానికి ధరలను అదుపులో ఉండేలా ట్రంప్ చేశాడు. ఇది డ్రాగన్ కనిపెట్టిన అమెరికా మొదటి బలహీనత. రెండో బలహీనత రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. అమెరికన్ కంపెనీలకు ఇవి చాలా ముఖ్యమైనవి. 2025 ప్రారంభంలోనే వీటి సరఫరాలను చైనా తగ్గించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల ప్రభావంతో బీజింగ్ సరఫరాలను పునరుద్ధరించింది.
బీజింగ్ కోరుకుంటే వాటిని మళ్లీ నిలిపేయగలదు. దీంతో అమెరికన్ తయారీదారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. తాజాగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవ్వకుంటే చైనాపై 200% టారిఫ్స్ విధిస్తాననే బెదిరింపులకు దిగడం వెనుక రీజన్ అదే. నిజానికి చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎగుమతి ఆగిపోతే అమెరికాకు ఇబ్బందులు తప్పవు. ఎలక్ట్రానిక్ కార్లు, శాటిలైట్లు, ఫైటర్ జెట్లు ఇలా ఒక్కటేంటి అన్నింటికీ ఈ అరుదైన ఖనిజాలే కీలకం. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచాన్ని చైనా శాసిస్తోంది. మేలో జరిగిన సుంకాల యుద్ధం కారణంగా అరుదైన ఖనిజాల ఎగుమతులను నిలిపివేసి అమెరికాకు చైనా షాక్ ఇచ్చింది. ఒకవేళ అమెరికాను సంక్షేమంలో నెట్టేయాలంటే అది ఒక్క చైనాతోనే సాధ్యం. ఇదే బీజింగ్ కు ప్లస్ పాయింట్ గా మారింది. ఇలా చైనా చేతిలో అమెరికా బలహీనతలు చాలానే ఉన్నాయి. వాటిని లాగితే అమెరికా విలవిలలాడుతుంది. డ్రాగన్ తలుచుకుంటే అమెరికా రిటైలర్లను శిక్షిస్తోంది, తయారీదారులను దెబ్బతీస్తుంది. ఇదంతా తెలుసు కాబట్టే ట్రంప్ చైనా జోలికి వెళ్లడం లేదు. రష్యా నుంచి మనకంటే ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాడు. పైగా జిన్పింగ్ సర్కార్ యుద్ధానికంటే ముందే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందని, భారత్ యుద్ధ సమయంలోనే చమురు కొని లాభపడుతుందంటూ అర్థం లేని సమర్థనలు చేసుకుంటున్నాడు. ఇదంతా ఓకే, మరి ఇప్పుడే ఎందుకు చైనాను బెదిరిస్తున్నాడు? Relationship with China. I mean, it's happening. You see it. It's happening. They have some cards. We have incredible cards, but I don't want to play those cards. If I played those cards, that would destroy China. I'm not going to play those cards. త్వరలో తాను చైనా పర్యటనకు వెళ్లబోతున్నట్టు ట్రంప్ ప్రకటించాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో బీజింగ్ టూర్ ఉంటుందన్నాడు. అమెరికా చైనా టారిఫ్స్ వార్లో నెక్స్ట్ ఏంటి అన్నది ఈ పర్యటనే డిసైడ్ చేయబోతుంది. సో ఈలోపే జిన్పింగ్ ను తన దారికి తెచ్చుకోవాలనేది ట్రంప్ మైండ్ గేమ్. ఇప్పటికే భారత్ పై టారిఫ్స్ ను చైనాకు ట్రైలర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఇండియా కనుక ట్రంప్ 50% టారిఫ్స్ కు భయపడి రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేసి ఉంటే ట్రంప్ చెలరేగిపోయేవాడు. తమతో పెట్టుకుంటే భారత్ కు పట్టిన గతే పడుతుందని బీజింగ్ పై ఒత్తిడి పెంచేవాడు. కానీ భారత్ బెదరకపోగా ఏం చేసుకుంటావో చేసుకోమంది. దీంతో చైనాపై ఒత్తిడి పెంచే వ్యూహం వర్కౌట్ కాలేదు. అందుకే నేరుగా చైనాపైనే బెదిరింపులకు దిగుతున్నాడు. అంతకు మించి చైనాకు చెక్ పెట్టే ఏ కార్డులు ట్రంప్ దగ్గర లేవు. అటువంటి ప్రయత్నం చేసినా డ్రాగన్ కంట్రీ కొట్టే దెబ్బ ముందు నిలబడటం అసాధ్యం. సింపుల్ గా చెప్పాలంటే భారత్ విషయంలో ఎలా ఫెయిల్ అయ్యాడో చైనా విషయంలో కూడా అలాగే విఫలమవుతాడు. ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ కి అర్థం కానిది ఏంటంటే తన దుందుడుకు చర్యలు భారత్, రష్యా, చైనాలకు మరింత దగ్గర చేస్తున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల పతనానికి నాంది పలుకుతున్నాయి.